హాయ్ ఫ్రెండ్స్, ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులు తమ ఈపీఎఫ్ఓ విత్డ్రాను చేయడం అనేది ఇక చాలా సులువు కానుందండి. దీనికి సంబంధించి కార్మిక శాఖ కార్యదర్శి గారు కీలక సమాచారాన్ని అయితే వెల్లడిస్తున్నారు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉద్యోగ భవిష్య నిధి సొమ్ము ఉపసంహరణ మరింత తేలిక కానుంది. ఈపీఎఫ్ఓ చందాదారులు నేరుగా ఏటీఎంల ద్వారా తమ పిఎఫ్ను విత్డ్రా చేసుకునే అవకాశాన్ని త్వరలోనే కల్పిస్తున్నట్లు కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా వెల్లడించారు. కార్మికులకు మెరుగైన సేవల కోసం కార్మిక మంత్రిత్వ శాఖ తన ఐటీ వ్యవస్థలను అప్గ్రేడ్ చేస్తుందన్నారు. క్లెయిములను వేగంగా పరిష్కరిస్తున్నామన్న ఆమె ఏటీఎంల ద్వారా చందాదారులు లబ్ధిదారులు ఈ నగదును సులభంగా పొందవచ్చన్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచే ఈ సేవలను అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. చందాదారులకు మెరుగైన సేవలను అందించేందుకు సాంకేతిక వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నామని, ప్రతి 2-3 నెలలకు ఇందులో పురోగతిని గమనించవచ్చని, జనవరి 2025 నాటికి మరిన్ని మార్పులు వస్తాయని ఆశిస్తున్నామని కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా పేర్కొన్నారు. ఈపీఎఫ్ఓ సేవలను మరింత మెరుగుపరచడంతో పాటు జీవన సౌలభ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె అయితే తెలిపారండి. దీంతో ఎవరైతే పిఎఫ్ విత్డ్రా చేసుకోవడానికి ఇప్పటి వరకు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి ఇక మీదట ఎవరైనా సరే పిఎఫ్ను నేరుగా ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకునే అవకాశాన్ని 2025 జనవరి నెల నుంచే ఈ ఈపీఎఫ్ఓ చందాదారులకైతే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరింత తాజా సమాచారాన్ని ఇచ్చినప్పుడు ఆ సమాచారాన్ని వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.